కృష్ణయ్య, నువ్వు పుట్టిన అష్టమి నాడే వీడు పుట్టాడు. నువ్వు చేసిన పనులన్నీ వీడు చెయ్యాలంటున్నాడు. వీడిని నువ్వే కాపాడాలి కృష్ణయ్య. ఏమైందండి? అభిషేకం చేద్దామని కృష్ణ విగ్రహం మీద చెయ్యి వేశానండి, అంతే కాలిపోయింది. విగ్రహంలో నుంచి సగలు పొగలు వచ్చేస్తున్నాయండి. ఏదో అపచారం జరిగింది. కృష్ణ, ముకుంద, మురారి. सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं అమ్మా, అబ్బా, దేవేరులు స్వామి, ఈ శిరోవేదనము భరింపజాలము. నారాయణ నారాయణ, 1000 తలల వేద పురుషునికి శిరోవేదనమా? అవును నారద, భరింపశక్యం కాకున్నది. అయ్యయ్యో, అన్నట్టు అయ్యగారి 1000 తలలలో తలపోటు ఏ తలకో? హ? సూదిపోటు మాట లాపము నారద, అసలు తలకే. అమ్మో, అసలు తలకే? అష్టమాతలు అలా నిలబడ్డారే, తలో చెయ్యి వేసి తలను పట్టు పట్టండి. ఆగండి ఆగండి అష్ట సకులు, అలా పట్టుకుంటే ఇలా పోయే పోటులా లేదిది. మరి ఎలా పోతుందో సెలవివ్వండి స్వామి. చెప్పండి స్వామి. పూర్వం ఓసారి ఇట్టి పోటు వచ్చినప్పుడు భక్తపాదధూళి పూసుకుంటే పోయినట్టు గుర్తు. అవునవును. నారద, నీవు నా మహాభక్తుడవు గదా, నీ పాదధూళి చిటికెడు అనుగ్రహించవచ్చును గదా. నారాయణ నారాయణ, నాకు అంత సన్నివేశము లేదు. నీ దాసుడను, దాసానుదాసుడను. నా పాదధూళి ఇవ్వకూడదు కనుక ఇవ్వనుగాక ఇవ్వను. నారదా, ఈ రుక్మిణీదేవి తులసి దళముతో నిన్నే తూచిన మహాభక్తురాలు. ఈ తలపోటుకు ఈమె పాదధూళియే సరైన మంది. రుక్కు, దేవాది దేవా, అంతటి అపచారం చేయమని మాత్రం చెప్పకుడు. చేయజాలు చేయజాలు. సత్య స్వామి, మీరజాలగలడా నా ఆనతి అని పాడిన నువ్వైనా. స్వామి, ఒకనాడు మిమ్ములను పాదముతో తన్నిన పాపమునకే ఇంకనూ కుతకుతలాడుచుంటిని మనోనాథ, నన్ను మన్నింపుడు. నాగ్నజితి, రుక్కక్కను సచ్చక్కను మన్నించినట్టే నన్ను కూడా మన్నింపుడు మహానుభావా. జాంబవతి, స్వామి, నువ్వైనా జాలి చూపవా? ఈ జన్మలో చూపలేను జనార్దన. మీరైనా. స్వామి, మన్నింపుడు మన్నింపుడు. చిన్మయుడందురు, చిదానందుడందురు, చిటికెడు పాదధూళి ఇవ్వనందురు. ఈ చిత్రమునికేమందువు నారదా? అనుటకేమున్నది గీత గోవింద. నటనా విశారదులు కొత్త నాటకమేదో మొదలు పెట్టినట్టున్నారే. నారాయణ నారాయణ. రాధా కృష్ణ రాధా కృష్ణ రాసలీలలాడిపో రాధా కృష్ణ రాధా కృష్ణ. లక్ష్మి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? ఏమేం స్వామి? నారాయణ నారాయణ, నీకు తెలియదా? గుళ్ళో కృష్ణుడి విగ్రహం పొగలు కక్కుతోందమ్మా. పొగలా? ఇప్పుడెలా?
నారాయణ నారాయణ. నాకు తెలిసినంత వరకు ఎవరైనా పరమ భక్తుని పాదధూళి తెచ్చి తలకి రాస్తే తప్ప తగ్గదట. పాదధూళ. కృపాకరా, నీ ఆగ్రహాన్ని నిగ్రహించు స్వామి. నా కిట్టి తల్లోంచి పొగలొస్తున్నాయా? ఈ మట్టి నా కిట్టాయికి రాయండి. అమ్మో, ఏమిటి నీ కాలు బట్టి స్వామివారి విగ్రహానికి రాయాలా? అవును, అలా చేస్తే స్వామి శాంతిస్తాడని ఓ సాధువు చెప్పాడు. త్వరగా రాయండి. ఓర్బోయ్ గోవిందాచార్య గారు, ఏమిటిది? మీ అమ్మాయికి పిచ్చావర్రా? తప్పుకోండి, అగో, నా కిట్టాయికి పాదధూళి రాయాలి. తప్పుకోండి. తిరిగిపోతుందండి. भगवत्पदपङ्कजरजलेशं भक्त्या मौले धारयतम् तदेव मानव जन्म जन्म कृत पापहरं भवतापहरम् आश्चर्यमहो परमाश्चर्यं किमत्र तत्परमाश्चर्यम् परमभक्तजनपादरजं तत्परमात्मशिरस्थापहरम्. ఆహా, తగ్గినది. తలనొప్పి మటుమాయమైనది. ఆహా, ఎంతటి భక్తురాలు స్వామి ఆ లక్ష్మి. ఉత్త భక్తురాలు కాదు మాత, ఉత్తమ భక్తురాలు. నిజము నిజము. స్వామి, ఉమ్, మన ముంగిటే పెరిగి పెద్దదైన ఆ కన్యక కళ్యాణము గురించి ఇకనైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆలోచనతోనే కదా సత్య ఈ తలనొప్పి వచ్చినది. అయితే ఆలస్యం ఎందుకు? ఓ మంచి అబ్బాయిని చూసేద్దాం. ఈ మధ్యనే ఓ నవయువకుని చూచి తిని జాంబవతి. అతగాడైతే ఇతగత్తెకు ఈడు జోడు కుదురుతుందని అంటే అప్పుడే పెళ్లి కుమారుణ్ణి నిర్ణయించేశారన్నమాట. అన్న మాటేగా నాగ్నజితి. అతగాడు ఆ అమ్మాయికి తగిన అందగాడేనా స్వామి? అనుమానం లేదు. ఇంచుమించు నా అంత అందగాడు. గుణవంతుడేనా స్వామి? సంశయమే లేదు. మితిమీరిన గుణవంతుడు. లక్షణంగా ఉంటాడా స్వామి? లక్షణవంతుడే. శీలవంతుడేనా? ఉమ్, ఉమ్. భలే శీలవంతుడు సత్య. స్వామి, ఆ, సకల కళ్యాణ రాముడే కదా? తినబోతూ రుచి అడగడం దేనికి? తనివి తీరా దర్శించి శృతి శృతి మీ శృతి తర్వాత చూసుకోను. మీరు చూసి తరింపుడు. ఆహా, గానలోలా అత్తగాని ఏలమి మురళీగానము వలె కడు ఇంపుగా ఉన్నది స్వామి. నిజము నిజము. అతగాని ఈలాగానము విన్న కొద్దీ వినాలనిపించుచున్నది ప్రభు. నిజము నిజము. ఆ ఈలా మాధుర్యము పారవస్యమున ముంచుచున్నది నాథా. నిజము నిజము. నాకెందుకో ఆ ఏల కొంప ముంచునట్టు అనిపించుచున్నది స్వామి. నిజము నిజము. ఏమంటివి ఏమంటివి? అనుట కాదు, అటు చూచి తర్రెంపు. రంగా, నీకోసం మామిడి పండు తెచ్చాను. రంగా, నీకోసం పునుగులు తెచ్చాను. రంగా, నీకోసం చిల్లుగారెలు తెచ్చాను. రంగా, నీకోసం పండు తెచ్చాను. రవ్వలెడ్లు తెచ్చాను. మీలో ఎవరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అష్టమాతలు ఇట్టి మాటలే ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టు ఉన్నది కదూ. ఎక్కడో ఏమిటి, ఎవరో ఏమిటి? ఇట్టి మాయ మాటలు చెప్పి మా అందరినీ బుట్టలో వేసుకుంది ఈ మహానుభావుడే. నిజము నిజము. నారదా, నాకెందుకే నీళ్లు తెచ్చుచుంటివా? నారాయణ నారాయణ. పోయి పోయి ఆ అమాయకురాల్ని ఎట్టివానితో ముడిపెట్టదరా స్వామి? ఏ కార్యానికైనా ఒక కారణం ఉంటుందిగా దేవి. అటు భక్తికి ఇటు రక్తికి ఇలా ఎందుకు ముడిపెట్టానో త్వరలో మీకే తెలుస్తుంది. ఏంట్రా? మన పక్కూరికి అమృత అనే అందాల నాట్యకథ వస్తుందట. చూడడానికి 2 కళ్ళు సరిపోవట. అది నా కంటితో చూసి చెప్పాలి. అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టు వారి పిత్తపరికల పిల్ల. ఓ
అహో! ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలును? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషించుతున్నది రాజన్. అహో! మా కొండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కొండ పగులును. ఆర్య ఆర్య ఆ? మరో పడవ. ఆహా! అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు మన కుండలు చేయువాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఏలవేసి పిలుచుచున్నావు. ముందు మూసుకొనుము. అమృత అరుదించినదా? ఆ? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక బొట్టుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక బొట్టుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగునికే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. అయ్యా, ఇది గాలి. మీ వాడు సృష్టిస్తున్నది సుడిగాలి. ఆ గాలి గురించి ఎవరిని అడగాలి? మీ పుత్రరత్నం ఊరి పరువును చెరువులో కలిపేస్తున్నాడు. పట్టపగలే ఆ అమృత కొంపలో దూరి పట్టుపరుపులు ఎక్కేస్తున్నాడండి. మా మాన మర్యాదల్ని మధ్యలో కలిపేస్తున్నాడు. మీ వాడికి పెళ్ళో పెటాకులో చేయకపోతే మీకు చాలా కష్టం, మాకు మహా నష్టం. ముద నష్టం. ఆపై మీ ఇష్టం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు. కృష్ణ. లక్ష్మి, మీ పక్క ఊరిలో పుండరీక రంగనాథుడని ఒకడున్నాడు. అతగాడిని నువ్వు పెళ్లి చేసుకో. నానా, నానా, ఏమ్మా లక్ష్మి? నానా, కిట్టయ్య కళ్ళకు వచ్చాడు నాన్నా. పక్కూరి రంగాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు కదూ. నా కళ్ళ నీకెలా తెలిసింది? నాకు అదే కాలం వచ్చిందమ్మా. అయ్యో బాబోయ్, నా బంగారు చెల్లికి పెళ్లి కల వచ్చేసింది. పో అన్నయ్య. నాన్న, పక్కూరెళ్ళి ఆయన ఎలా ఉంటారో నా కళ్ళతో చూసి పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తం పెట్టించుకొని వచ్చాయి. వెళ్ళు నాన్న. మీ ఆస్తికి అంతస్తుకి తొలతూగే అర్హత నాకు లేదు. కానీ ఆ కిష్టయ్య చెప్పాడన్న ఆత్మవిశ్వాసంతో చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి మా అమ్మాయిని మీ ఇంటి కోళ్ళగా చేసుకోండి. నా బిడ్డ విషయం తెలిసి మీ అమ్మాయిని ఇవ్వటానికి వచ్చారంటే నేనే మీకు చేతులెత్తి మొక్కాలి. అంత మాట అనకండి. ఏమండి, నిజంగా నిజంగా ఇంటికి పెళ్లి కడ వస్తుందా? ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదండి. వదిన గారు, మీరు కన్న బిడ్డ కోసం కన్న కలను నిజమే ఈ రోజు వచ్చిందండి. అమ్మా అమ్మా, మావయ్యకి పెళ్ళంట. ఎవరో వచ్చి మావయ్య పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎంత శుభవార్త చెప్పావే. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒరే నాయనా, వాళ్ళ అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేయడానికి. అమ్మా, ఈ పెళ్లి పెటాకులు నా ఒంటికి ఇంటికి ఆమడ దూరం అని కోటిన్నొక్కసార్లు చెప్పాను. బాబు, నాకు నేనగా ఈ సంబంధం అడగటానికి రాలేదు. ఆ కిష్టయ్య చెప్పాడని. ఆ కృష్ణుడికి అంత ఇది ఉంటే చెప్పాల్సింది ఎవరితోనో కాదు, నాతో. మళ్ళీ చెప్తున్నాను, ఆ కృష్ణుడే వచ్చి చెప్పినా నేను పెళ్లి చేసుకోను. అంత మాట అనుకురంగా. అన్ని ధర్మాల కన్నా గృహస్థ ధర్మం ఉత్తమమైందంటారు. పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టకుండా ఈ పెళ్లికి ఊ అనరా. పోయినసారి ఇలాగే పెళ్లి గిళ్ళి అంటే చెప్పా పెట్టకుండా అంగ వంగ కళింగ కాశ్మీర దేశాలకు వెళ్ళొచ్చాను. ఇంకోసారి ఆ మాట అంటే వెడతాను, తిరిగి రాను. చూశారుగా, క్షమించండి. ప్రారబ్ధం అవశ్యం అనుభోక్తవ్యం. మా కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దయచేసి మీరు
వద్దనడానికి ఆయన గారు ఎవరంట? ఆయన గారు వద్దంటే నేను వింటానా? కిట్టయ్య ఆనతిచ్చిన తర్వాత ఆయన గారు అవునన్నా కాదన్నా ఆయన గారే మా ఆయన గారు అంతే. ఇది కిట్టయ్య మీద ఆన. నేను ఆ ఇంటికి వెళ్ళి అక్కడే తిష్టి వేస్తా. ఎలా చేసుకోరో చూస్తాను. అది కాదమ్మా. నువ్వు నిశ్చింతగా ఉన్నాన్నా. నువ్వు భద్రా అన్నయ్య. అలాగే చెల్లెమ్మా. ఒరే చెంబు, అయ్యా ఈ పూట భోజనానికి తజ్జనం వాళ్ళ ఇంటికి వెళదామా, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళదామా? పేరు శాస్త్రి గారి పెద్ద కూతురు పెద్ద మనిషి అయిందేట. అదెప్పుడు? ఇప్పుడే తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం విభిన్నంగా ఉంటుందేమో. వీపు చిట్లేలా చెప్పుచ్చు కొడతారు విభిన్నంగా. ఆ వేడుక పేరెంటాళ్ళకు మాత్రమేనా వెధవాయ్? ఇదిగో పెద్దాయనా. ఎవరిని? నన్నే కాదు, ఆ గొడుగు పట్టుకున్నా ఆయన్ని. వీడి మొహం, వీడు పెద్ద మనిషి ఏమిటి? విషయం ఏమిటో? ఆయన గారెళ్ళెక్కడా? ఆయన గారా? ఆయన గారంటే ఆయన పేరు నేనెలా చెప్పను? చెప్పరా అన్నయ్య? పుండరీక రంగనాథుడు గారు ఇల్లెక్కడా? విసనకర్ర చేతిలో పెట్టుకొని వీధంతా వెతికినట్టుంది. అదిగో ఆ ఇల్లే. ఆ ఇల్లేనా? ఎంత పెద్దిల్లో. ఇల్లు. నువ్వు లోపలికెళ్ళి పక్కూరు నుంచి గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చిందని నీతో ఏదో మాట్లాడాలట అని అందరినీ పిలుచుకురా. వెళ్ళు. ఏమండోయ్, గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చేసింది, మీతో ఏదో మాట్లాడాలట. రండి 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 రండి. అందరూ కులాసానేనా? ముందు నా కిట్టయ్యకి దండం పెట్టుకోండి. చాలా దయామయుడు. ఏంటి అలా చూస్తున్నారు? నేనండి, నేనే మీ ఇంటి కోడల్ని. కోడలా? అంత కంగు తినకమ్మా. ఆ కిట్టయ్య చెప్పాడు నేనే ఇంటి కోడల్నని. అంటే నువ్వు మొన్న వచ్చి వెళ్ళారు గోవిందాచార్యులు గారు? ఆయనేనండి మా నాన్నగారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తే మీ అబ్బాయి గారు. మీ అబ్బాయి గారేనండి? అవునమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గారు కాదు పొమ్మన్నారటగా, అందుకని నేనే వచ్చేసానన్నమాట. ఏం పర్లేదు, పెళ్ళైపోతుంది. మీరేం విచారపడకండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏమండి అంటే మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు దీవించండి మావయ్య గారు. కళ్యాణమస్తు. మావయ్య గారు, మీ అబ్బాయి గారు కాదన్నారని మీరేం కంగారు పడకండి. నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మా బావమరిది రంగడు కదా, అంత సులభంగా చూసుకునేది కాదమ్మా. బావా మరిది? మీరు ఈ ఇంటి అల్లుడు గారు అవునా అన్నయ్య? అవునమ్మా. అయినా ఆయన పేరు రంగడు కాదు కదా. ఇక పైన మీరు ఆయన్ని రంగడు సింగడు అని మాత్రం పిలవకండి. ఆ నోటితోనే ఈయన గారికి ఇంకో మాట కూడా చెప్పమ్మా. నా పేరు సూర్యకాంతమ్మ. ఈయన గారేమో సూరే సూరే అంటూ బోరు వదినట్టు పిలుస్తుంటారు. అంటే మీరు నా ఆడపడుచు గారు. అరే భలే కనుక్కున్నావే. ఇంతకీ నేనెవరో చెప్పుకొచ్చిద్దాం అత్తమ్మ. నేను నీకు అత్తయ్యనైతే ఆయన నీకు మావయ్య, అవునా? భలే భలే చెప్పావే. ఎలా తెలిసింది? అంతా కిట్టయిదేలేవే కోడలా. ఇంతకీ నా కోడలి పేరేంటో? కృష్ణమ్మ. ఆహా, ఎంత చక్కటి పేరు పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. పేరు పెట్టింది వాళ్ళ అమ్మా నాన్న కాదమ్మా, మా అన్నగారు. కానీ నీ మొగుడు మాత్రం నన్ను కిట్టి కిట్టి అని పిలుస్తాడు అత్తమ్మ. నువ్వంత ముద్దుగా ఉన్నావు కాబట్టే నిన్న ముద్దు పేరుతో పిలుస్తారు. అవునా చిన్న మావయ్య? అవును కోడలా. ఆహా, పెళ్లి కాకముందే మొగుణ్ణి భలే వెనకేసుకొస్తున్నావే. వీడు నా సుపుత్రులేమ్మా. మీ ముక్కు వాడి మూతి చూసినప్పుడే తెలిసిన చిన్న మావయ్య. ఏమండి, ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందండి. ఉండదు. ఇప్పుడో అప్పుడో పిడుగుపాట్లా వాడు వచ్చేస్తాడు, అగ్గి కురిపిస్తాడు. అదో ఇదో చెప్పబోతే దేశాంతరం పోతానంటాడు. నా బిడ్డకి దూరమైన ఏం బతకలేదు. అవునమ్మా, నీ మీద ఇంకాస్త ప్రేమ మమకారం పెంచుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అత్తయ్య, నువ్వు మా గురించి అన్నీ తెలుసుకున్నావు. వాడి సంగతి ఇంకా మాకే తెలియడం లేదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. వాడు మారడమ్మా. ఎందుకు మారడన్నయ్యా? ఆ కృష్ణయ్య దయ ఉంటే గుడ్డివాడు చూస్తాడు, మోగవాడు పారుతాడు, కుంటివాడు నడుస్తాడు నువ్వే అన్నావుగా. వాణ్ణి మాత్రం మార్చలేడా? మార్చలేడురా, మార్చలేడు. ఆ కృష్ణయ్యను కూడా వాడు ఏమారుస్తాడు. మావయ్య, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో.
మావయ్య కొత్త కోడల్ని పట్టుకొని అంత మాట అనకండి. నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మి అంటూ ఆయనే వచ్చి నా చేయి పట్టుకొని ఇంట్లోకి నడిపించుకొచ్చే రోజు వస్తుంది. మావయ్య అత్తయ్య అత్తయ్య మీరేం బాధపడకండి, నేను ఇక్కడే ఉంటాను. నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు ఇంకొక మాట మాట్లాడినా నా కిట్టయ్య పాదాల మీద ఒట్టు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రా అన్నయ్య. అన్నయ్య, అత్తయ్య ఆయన్ని కనిపెంచారు. లోకంలో అందరినీ కనిపించే కిట్టయ్య మనల్ని ఇక్కడికి పంపించారు. అంతా ఆయనే చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పూజకి పూలు పళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. బాలకృష్ణ జై